మీకు ప్యానల్లో ఉన్న వారికి యోయో టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఈరోజు బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీసీ ప్రజలను మోసం చేయడం కోసమే జీవో 9 తీసుకొచ్చి బీసీ ప్రజలను కన్ఫ్యూజన్లో నెట్టివేసి ఆల్రెడీ ఇది చెల్లనని తెలిసి కూడా ఒక ముఖ్యమంత్రి గారికి సలహాదారులు ఉంటారు, అన్ని రకాలుగా లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, అన్ని తెలిసి కూడా కావాలని బీసీ ప్రజలను మోసం చేయడం కోసం వాళ్ళను ఏదో రకంగా ఆయన అనేక సార్లు కూడా చెప్పిండు, మాకు మోసం చేయడమే మాకు తెలుసు, మేము ప్రజలను మోసపోతారని తెలుసు, అబద్ధాలు ఆడతామని తెలుసు, అందుకే మేము మోసం చేస్తామని కొన్ని టీవీ డిబేట్ల చర్చలలో కూడా చెప్పిన సందర్భాలు మనందరం చూసినాం. కానీ ఈ రోజు కూడా చేసింది ఏంటంటే, ఇప్పుడు 22 నెలల క్రితం ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడడానికంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్ 42% డిక్లరేషన్ చేస్తామని చెప్పి జాతీయ నాయకులను తీసుకొచ్చి 42% డిక్లరేషన్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత అనేక సందర్భాల్లో ఆ ఎలక్షన్లకు ముందు అనేక సభలలో బీసీలకు 42% ఇస్తామని ప్రకటించి ప్రజలను, బీసీలను, బడుగు బలహీన వర్గాలను మోసం చేసి 42% రిజర్వేషన్తో పాటు అనేక అమలు కాని హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఈ 6 గ్యారంటీలలో భాగంగా 6 గ్యారంటీలు ఏ విధంగానైతే ప్రజలను 100 రోజులలో 6 గ్యారంటీలు అని అబద్ధం ప్రచారం చేసిరో ఈ రోజు 42% రిజర్వేషన్ కూడా అందులో భాగంగానే ప్రజలను మోసం చేయడం కోసం మాత్రమే 9 జీవో తీసుకొచ్చారు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏర్పడి 22 ఏళ్ల కింద ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు అప్పుడే కదండి ఆయన ఒకవేళ నిజంగా ఈ బీసీ 42% రిజర్వేషన్ మీద ఆయన చర్యలు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుండే. ఆ రోజు కులగణన చేస్తా, జనగణన చేస్తా అని చెప్పి దాంట్లోనూ తప్పుల తడకగా చేసి ఆ రోజు ఉన్నటువంటి ఆ లెక్కలలో కూడా ఎస్సీలను తగ్గించి, బీసీలను తగ్గించి, ఎస్టీలను తగ్గించి, ఓసీల జనాభాను పెంచి ఆ రోజు దాన్నే తప్పుల తడకగా చేసిరు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఆ కులగణను వ్యతిరేకించి బయటకు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు కూడా ఇప్పుడు నిజంగా అందులో కూడా తప్పుల తడకగా ఉన్నది. అయినా సరే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఆ బిల్లును అసెంబ్లీలో 42% బిల్లుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం చేసినాయి, ఆ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా 42% రిజర్వేషన్ కు వ్యతిరేకంగా ఉన్నదా? 2 జాతీయ పార్టీలతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఎవరు వ్యతిరేకించడం లేదు. కానీ మరి ఎందుకు రాలేకపోయింది? నువ్వు అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవం ఆమోదించిన తర్వాత, గవర్నర్ దగ్గర ఆమోదించిన తర్వాత, కేంద్రం దగ్గరికి పోయినప్పుడు ఈ చట్టబద్ధంగా కావాలంటే దీనికి కేంద్రంలో 9th షెడ్యూల్లో చేర్చి దీన్ని కేంద్రంలో చట్టబద్ధత తేవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులకు తెలియదా? ముఖ్యమంత్రి గారికి తెలియదా? రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులకు తెలియదా? ఇవన్నీ తెలిసి కూడా ఇన్ని రోజులు దీన్ని సాగదీసుకుంటూ వచ్చి కోర్టు నుంచి 3 నెలల్లో ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని చెప్పితే దానిలో భాగంగా ఒక కొత్త నాటకానికి తెరదీసి మళ్ళీ ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ అని తీసుకొచ్చి అక్కడ ఆల్రెడీ మీకు రాష్ట్రపతి దగ్గర ఆ బిల్లు పెండింగ్ ఉండగానే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మళ్ళీ అది అక్కడ ఉండగానే మళ్ళీ జీవో నెంబర్ 9 అని చేశారు. అంటే ఇది ప్రజలను మోసం చేయడమే కదా. నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ళ నుంచి ఇప్పటి వరకు ఆల్రెడీ ఈ కేంద్రంలో చట్టం చేసి గతంలో తమిళనాడు ప్రభుత్వం ఏ విధంగానైతే 50% ఎక్కువగా అక్కడ వాళ్ళు ఎట్లయితే 9వ షెడ్యూల్లో చేర్చిరో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దన్నలాగా ఉండి ముఖ్యమంత్రి బేషాగాలకు పోకుండా అన్ని పార్టీల రాజకీయ నాయకులను తీసుకొని ఆయనే నాయకత్వం వహించి కేంద్రం దగ్గరకు పోయి ఇది ప్రత్యేక చట్టం 9వ షెడ్యూల్లో చేర్చేదండే కదా. మరి ఎందుకు చేయలేదు? బీసీల మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ రోజు ఈ బీసీలను మభ్యపెట్టడం కోసం ఇన్ని రోజులు తీసుకొచ్చి స్థానిక సంస్థల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసి 9వ తారీఖు నాడు ఆల్రెడీ ఈ కోర్టులో కేసు వేయించింది. మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ నాయకులతో కేసు వేయించిండు. మళ్ళీ ఇప్పుడు అది ఆల్రెడీ పెండింగ్ లో ఉండగానే మళ్ళీ ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేసి, అంటే ప్రజలను మభ్యపెట్టడం కోసం మాత్రమే. ఇది కేవలం అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినా కూడా ఆయనకి ఇష్టం లేదు. మిగతా అన్ని పార్టీలకు నిజంగా చెప్పాలంటే 2 జాతీయ పార్టీలు ఒకవేళ ఇవ్వాలనుకుంటే కేంద్రంలో అనేక బిల్లులు పాస్ అయినాయి కదండి. బీజేపీ పార్టీ ఒకవేళ ఇవ్వాలనుకుంటే కాదా? ఎన్ని తీసుకొచ్చారు? మరి ఈ రోజు బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదా? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదా? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో 8 మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తారు.
ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ 8 మంది 8 మంది కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు, బీసీల ప్రయోజనాల కోసం, బీసీల హక్కుల మనోభావాలను కాపాడాలంటే, ఈ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కావాలంటే ఈ రాజకీయ పార్టీలను కలిపి ఈ 16 మంది ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడి నుంచి ఆ షెడ్యూల్ కేంద్రంలో చట్టం చేయలేరా? అంటే వారికి ఇష్టం లేదు కాబట్టి, 2 రాజకీయ పార్టీలకు ఇష్టం లేదు కాబట్టి కావాలని బీసీలను మోసం చేస్తున్నారు. బీసీ ప్రధానమంత్రి అని చెప్తారు మోడీ గారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి మళ్ళీ మా ప్రభుత్వం ఒకవేళ వస్తే బీసీ ముఖ్యమంత్రి అంటారు. ఎక్కడ బీసీల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఈ రోజు ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి ఉన్నారు బండి సంజయ్ గారు, బీసీ ఎంపీలు ఉన్నారు. మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇన్ని రోజులు దీని గురించి ఎందుకు చర్చ చేయలేకపోతున్నారు? ఈ రోజు మొత్తం కోర్టు నుంచి అన్ని ఇద్దరికి తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీకి తెలుసు, బీజేపీ పార్టీకి తెలుసు. చేయాలనుకున్నది ఆ 2 పార్టీల చేతుల్లోనే ఉంది కదా. వాళ్ళు చేయాలనుకుంటే ఎవరైనా ఆపేటోళ్ళు ఉన్నారా? తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా వ్యతిరేకిస్తుందా? ఏ కుల సంఘమైనా వ్యతిరేకిస్తుందా? ఏ బీసీ మేధావులైనా వ్యతిరేకిస్తున్నారా? అన్ని పార్టీలు, మా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ నిజంగా చెప్పాలంటే ఇది 9th షెడ్యూల్లో చేరిస్తేనే అవుతుంది, ఇలాంటిది కాదు అని చెప్పి బీసీ మేధావులతో సహా అందరు చెప్పినా కూడా అది వినకుండా మొండి వాదనకు పోయి, వేషాజాలకు పోయి ముఖ్యమంత్రి గారు బీసీలను మోసం చేయడం కోసమే ఈ 9th జీవో తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా వేషాజాలకు పోకుండా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, బడుగు బలహీన వర్గాల మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఈ పార్టీ ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించి అన్ని రాజకీయ పార్టీలతోని ఒక కమిటీ ఏర్పాటు చేసి కేంద్రం వద్దకు పోయి దాని మీద ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఈ బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మా పార్టీ నుంచి కోరుతున్నాం. వెంకన్నగౌడ్ గారు, ఇక్కడ బీసీల సంఘ నాయకులుగా ఉన్నారు కాబట్టి సమస్య మీది, అంటే బీసీలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మేమెంతో మా వాటా